హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @ నా ఆంధ్ర. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దయచేసి. ఈరోజు మన వీడియోలో సోషల్ మీడియా గురించి ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఒక వ్యసనం అయిపోయింది కుర్రాళ్ళకి. ఎంతవరకు ఉపయోగించాలి, ఎంతవరకు ఉపయోగించకూడదు, ఏ విధంగా ఉపయోగించే నష్టం, ఏ విధంగా ఉపయోగించే లాభం. ఈ సోషల్ మీడియా కాలంలో పార్టీలకు అతీతంగా వీడియోలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సోషల్ మీడియాలో ఉండే ప్రతి యాక్టివిస్టు కూడా ఏదో పార్టీకి అభిమానంతోటో లేకపోతే ₹10 డబ్బులు వాళ్ళు పంపిస్తున్నారనో అత్యుత్సాహం చూపిస్తున్నారు. అది ఎంతవరకు మీకు కరెక్టు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలేంటి? నేను గతంలోనే ఒక వీడియో చేశా, ఈ గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్లో. అవి పెడుతున్నాను, చూడండి. ఈ టైప్ ఆఫ్ పోస్టులు ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? ఈ టైప్ ఆఫ్ పోస్టులు పెట్టేవాళ్ళని ఏమంటారు? శాడిజమా, పిచ్చా, లేదా వాళ్ళ నాయకుల మీద ప్రేమ? ఏమనుకోవాలి అసలు? తప్పు. చాలా విమర్శించండి, అగ్రెసివ్గా విమర్శించండి, కానీ బూతులు రానివ్వకండి, వ్యక్తిగత దోషాలకు వెళ్ళకండి, ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి, ఫ్యామిలీలోకి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోకండి. ఇది ఫస్ట్ హెచ్చరిక. భావం చెప్పండి. ఈ రాష్ట్రం కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. మీ పార్టీ ఏం చేస్తుందో చెప్పండి. సేమ్ టైం అవతల పార్టీ ఏం చేయట్లేదో కూడా చెప్పండి. ఇదంతా ఒక ఎత్తు. కానీ కులం కోసమో మతం కోసమో తప్పుడు సమాచారం ఇవ్వద్దు. ఒక కులాన్ని, ఒక మతాన్ని వ్యక్తిగత దోషణలకు మాత్రం వద్దు దయచేసి. ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్లైనా ఈ గవర్నమెంట్ లాగానే ప్రవర్తించాలి గ్యారంటీగా. ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఇతటి మతస్థుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడితే అది ప్రజాస్వామ్యానికే అవమానం. కొంతమంది అడుగుతున్నారు, ఎవరో నువ్వు అని. నా భావజాలం ఇదే. నేను టీడీపీ, నాకు అభిమానం, అంతవరకే. బట్ దానికన్నా ముందు స్టేట్ ముఖ్యం నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, బీజేపీ ఉందా, చంద్రబాబు ఉన్నారా, పవన్ కళ్యాణ్ ఉన్నారా, లోకేష్ ఉన్నారా, ఇవన్నీ నాకు అనవసరం. మంచి చేస్తే మంచి అని చెప్తాను, చెడ్డ చేస్తే చెడ్డ అని చెప్తాను. కావాలంటే నా ఛానల్ మొత్తం వెరిఫై చేసుకోండి. అంతేగాని డబ్బు కోసం, పరపతి కోసం, పేరు వచ్చేయాలను, షార్ట్కట్లో ధనవంతుడు అయిపోవాలనో లేదంటేనేమో పాపులర్ వచ్చేయాలనో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, నోట్ మై వర్డ్స్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే గవర్నమెంట్ చూస్తూ ఊరుకు. ఒక్కసారి రావణ పరిస్థితి చూసుకోండి. ఒకే ఒక మీటింగ్ అతని జీవితాన్ని మొత్తం నాశనం చేసేసింది. దళిత క్రైస్తవ మీటింగ్లో అతను చేసిన వ్యాఖ్యలే అతన్ని అధపాతాలను తొక్కేసింది. అతను చేసిన పాత పాపాలన్నీ బయటడిలో చేసింది. ఈ ప్రకృతి ఒక మెమరీ కార్డు లాంటిది. దానికి తెలుసు ఎవరిని ఎప్పుడు బయట పెట్టాలి, ఎవరెవరిని జాగ్రత్తగా ఉంచాలి అన్నదే దానికి తెలుసు. నీ మనసు అనే దానికి వైరస్ వచ్చిందా, నీ పని క్లోజ్, నువ్వు బయటపడిపోతావు. ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ ఇష్యూలు ఉంటాయి, పర్సనల్ గొడవలు ఉంటాయి. ఏ ఒక్కడో పతివ్రత కాదు, పునీతుడు కాదు. నీ విషయాలన్నీ బయటపడ్డ రోజుని, గవర్నమెంట్ తవ్విన రోజుని, నీ మీద పోలీస్ కేసులు అయిన రోజుని, నువ్వు జైలుకి వెళ్ళిన రోజుని ప్రతి వేస్ట్ గాడు కూడా మేధావిలే మారిపోతాడు. ప్రతి వేస్ట్ గాడు కూడా నిన్ను విమర్శించాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆలోచించు, బాగా ఆలోచించు. నీ సమయాన్ని నీ ఫ్యామిలీ కోసం ఉపయోగించు. అదే దేశ సేవ చేసినట్టు. ఎందుకంటే నువ్వు బతికే బతుకు హై లెవెల్లో ఉంటే నువ్వు గవర్నమెంట్ మీద ఆధారపడవు. గవర్నమెంట్ మీద ఆధారపడినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అదే వచ్చేది. నోట్ మై వర్డ్స్, నీ ఫ్యామిలీ కోసం మాత్రమే నువ్వు కష్టపడు. వేరే వాడి మెప్పు కోసమో, వేరే పార్టీ మెప్పు కోసమో అగ్రెసివ్గా వెళ్ళొద్దండి. మా జగన్ అన్నను, మా లోకేష్ అన్నను పొగుడుకోండి, మీ నాయకుల్ని పొగుడుకోండి. అవతల పార్టీ, మీకు అపోజిషన్ పార్టీ ఏముందో దాన్ని విమర్శించండి. తప్పులు చేయకుండా బుర్ర తీసి మీదేసేద్దాం అనుకుంటే మాత్రమే ప్రాబ్లం నీకు. ఇలాంటి బురద రాజకీయాలు, బూతుల రాజకీయాలు, వ్యక్తిత్వ హననాలు, ఒక పర్సనల్ లైఫ్ నీకు అనవసరం.
నీ లైఫ్ ఎలా ఉందో నువ్వు చూసుకో, అప్పుడు నువ్వు ఎదుగుతావు. లేదంటే నీ కష్టాలు తప్పవు. గుర్తుపెట్టుకోండి, ఇదే నా సలహా. అర్థం చేసుకుంటారో నన్ను ట్రోల్ చేస్తారో ఇంక మీ ఇష్టం.